పూసపాటిరేగ విశాలాంధ్ర దినపత్రిక విలేకరి గోవింద్పై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటాలు ఆపేది లేదని విజయనగరం జిల్లాకు చెందిన పలు జర్నలిస్టుల సంఘాలు, ప్రజా సంఘాలు హెచ్చరించారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ కూటమి నేతపై ఇటీవల ఓ చిన్న దాడి జరిగితే దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు జర్నలిస్టులపై జరిగిన దాడికి కేసు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కర్రలతో తలపై, జబ్బలపై తీవ్రంగా గాయపరిచిన వ్యక్తిపై నామమాత్రపు కేసు నమోదు చేయడం వెనుక రాజకీయ ప్రమేయం లేదా అని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి జర్నలిస్టులు 2 రోజుల పాటు ఎస్పీ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎస్పీ దర్శనం లభించకపోవడం దురదృష్టకరమని వాపోయారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకి సమాజంలో రక్షణ కరువైతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. సదరు వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేసే వరకు పోరాడతామని అన్నారు. ఒక్కడిని మించినోడు ఒకడు సాలేగాడు. బ్లాక్ లో కొందామన్నా మంచోడు దొరకట్లా. సొసైటీ హౌస్ ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్. అన్నా కిసి కో నై छोड़ना. భయం లేదు, బెదురు లేదు, ఎవడైతే ఎంటి బే. జాన్ మే దమ్ హై, చేతిలో పెన్ హై, వాడేస్తే గన్ హై. జజ్జన కా సబ్కు బజా దో, ఉల్టాగా ఏదున్నా సీదా కర్ దో. సబ్ని కాలో నంగా కర్ దో, నంగా 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 కర్ దే. జర్నలిజం ఇజం 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 జర్నలిజం. This is patriotism, journalism. Ism, journalism. This is patriotism. Paper, magazine, radio, TV, website, network. यही हमारा ताकत. రాసేయ్, ప్రింట్ చేసేయ్, ఏసేయ్, తాట తీసేయ్. చావండ్రా దేశం కోసం, అంతకంటే గొప్ప పనే ఉంది. గంటలు మోగించు, జనగణ మన శంఖం పూరించు. సాలో నంగా కర్ దో, నంగా 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 కర్ దే. గుర్తిస్తున్నాం. విధి నిర్వహణలో నిన్న ఒక కానిస్టేబుల్ మృతి చెందారు. ఆయనకు మన ఇక్కడికి వచ్చిన జర్నలిస్టులు అందరూ కలిపి మనం 1 నిమిషం మౌనం పాటిద్దాం. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఉన్న విశాలాంధ్ర రిపోర్టర్పై దౌర్జన్యంగా కర్రలతో కొట్టి, నిజంగా చెప్పాలంటే మరొక దెబ్బ పడినట్లయితే ఆయనకి ఈరోజు మనం చనిపోయే పరిస్థితి ఉంటే, కనీసం చిన్న గాయం తగిలినట్టుగా కేసు నమోదు చేశారంటే జిల్లా అధికారులమై వెళ్ళి వినతి పత్రం సబ్మిట్ చేస్తాం, మా వినతి మీరు వినండి అంటే క్షణం ఖాళీ లేని వ్యవహారంగా వ్యవహరిస్తున్నారు. అదే ఈ మధ్యకాలంలో కూటమితో ఒక వ్యక్తికి చిన్న గాయం తగిలితే 307 బుక్ చేసి వాళ్ళకి బెయిల్ లేకుండా చేశారు. జర్నలిస్టుకు అంత పెద్ద గాయం తగిలితే చిన్న దెబ్బ తగిలినట్టుగా కేసు నమోదు చేశారు. అంటే పోలీసు వ్యవహారము ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ప్రజల కోసం ఉంటున్నారా? మీరే చూడండి. ప్రజా సమస్యలకు మేము కీలక పాత్ర వహించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా మేము ఉండి ప్రతి సమస్యను మేము తీసుకెళ్తున్నాం. కానీ పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే
జర్నలిస్టులు ఒక మావోయిస్టులా కనిపిస్తున్నారా అనేది మాకైతే అర్థం కావటం లేదు. మనం ప్రతి విషయాన్ని కూడా ఈరోజు జిల్లా యంత్రాంగానికి ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళడానికి 2 సార్లు ప్రయత్నిస్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. అంటే మా జర్నలిస్టుకు ఏం జరిగిందో అది మేము ఉన్నతాధికారులకు తెలియజేసే అవకాశం మాకు కల్పించకపోతే కామన్ పీపుల్కి ఎలాంటి అవకాశాలు ఇస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఎలాగా కొనసాగినట్లయితే ఈ ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ ఏ దిశగా వెళ్తుందనేది మీ అందరికీ మరోసారి మేము అడుగుతున్నాం. ఏదేమైనప్పటికీ పోలీస్ యంత్రాంగం చిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ జిల్లాలో కానీ ఇక్కడ ఏం జరిగినా గంజాయి విషయంలో కానీ అనేక విషయాల్లోనే ప్రజలకు అవేర్నెస్ చేయడంలో పోలీసులతో పాటు పత్రికా రంగం కూడా అవేర్నెస్ కల్పించి పోలీస్ యంత్రాంగానికి మేము ఎప్పుడు సహకరిస్తున్నాం. అలాంటి పోలీస్ యంత్రాంగం మా జర్నలిస్టుకు గాయపరిస్తే కనీసం వినతి పత్రం కూడా తీసుకోలేనంత సమయం కూడా కేటాయించలేని పరిస్థితి ఉన్నది. ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తాం. మండల స్థాయి నుంచి మేము ప్రారంభిస్తాం. ఖచ్చితంగా మా జర్నలిస్టుకి న్యాయం జరిగే వరకు కూడా మేమంతా కలిసి పోరాడతాం. మా సమస్య వినడానికి మీకు అవకాశం ఇవ్వండి. మేము చెప్పినట్లు కేసులు ఏమి బుక్ చేయని అవసరం లేదు. కానీ మేము చెప్పేది కనీసం వినడానికి ప్రయత్నం చేయండి. ఏపీడబ్ల్యూజే తరపున మేము పోలీస్ యంత్రాంగానికి మరోసారి తెలియజేస్తున్నాం.